ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కేవలం మంత్రి కేటీఆర్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. అసలు ఓఆర్ఆర్ బ్రిడ్జింగ్ పై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని గాలి వార్తలు బేస్ చేసుకుని ఆరోపణలు చేశారని అన్నారు. 10% నిధులు కట్టాలని కేటీఆర్ ఒత్తిడి చేశారనే వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకుని 4 పైసలు వెనకించుకోవాలని అన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలని మతిస్థిమితం కోల్పోయి అతడు వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చెప్పేసి కేటీఆర్ గారు ఒత్తిడి తీసుకొస్తున్నాడు అధికారుల మీద అని చెప్పేసి ఆరోపణ తీసుకొచ్చారు నిన్న రేవంత్ రెడ్డి గారు. అసలు ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఎందుకు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది మొదటిసారి కాదు. పదే పదే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వారిపైన వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు వచ్చి వారిని తీసేయడం వరకు వచ్చింది. అక్కడ డే 1 నుండి కూడా ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవిని అడ్డుపట్టుకొని 4 రాళ్లు వెనకేసుకోవాలని చెప్పి చేసే ప్రయత్నమే తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలని చెప్పేసి ఏ రోజున కోరినాడా, ఏ సందర్భంలో మాట్లాడినాడా? ఎప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ పైసలు అంటే పచ్చ కామూరులోనికి రూపమంతా పచ్చదనం పచ్చదనం పడతాడు, అంటే పచ్చ నోట్లే